ఈ ఫ్యామిలీ రోజు నాన్ వెజ్ ని తింటూ ఉంటుంది. బట్ ఏనాడు షాప్ కి వెళ్లి కొనిందే లేదు. ఇదే విషయం ఆ పిల్లాడికి కూడా డౌట్ వస్తూ ఉంటుంది. సో ఆ పిల్లాడు చాలా ధైర్యం తెచ్చుకుని ఒక రోజు డిన్నర్ చేస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ని అడుగుతాడు. పిల్లాడు అడగటంతో వాళ్ళ మదర్ ఏం మాట్లాడదు. వాళ్ళ ఫాదర్ కి అయితే కోపం వచ్చేస్తుంది. ఇంకా ఆ పిల్లాడు ఫర్దర్ గా క్వశ్చన్స్ అడగకుండా వాళ్ళమ్మ సరే తినింది చాలు లోపలికి వెళ్లి పడుకో అని తన రూమ్ లోపలికి పంపించేస్తుంది. ఆ పిల్లాడికి నిద్ర పట్టదు. వాళ్ళ పేరెంట్స్ తన దగ్గర ఏదో దాస్తున్నారనే విషయం అర్థమై మరుసటి రోజు స్కూల్ బంక్ కొట్టి నాన్న పనిచేస్తున్న ప్లేస్ కి వెళ్లి అక్కడున్న ఒక పిల్ల చాటున దాక్కుని చూస్తుంటాడు. ఇక్కడికి వాళ్ళ ఫాదర్ వచ్చి చుట్టూ ఎవరైనా ఉన్నారా లేదా అని చూసుకుని ఎవరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఒక సగం దగ్గరికి వెళ్లి దానిని పీసులుగా కట్ చేస్తుంటాడు. ఈ ప్రాసెస్ లో అతను పక్కన పెట్టిన సిజర్స్ కింద పడిపోతాయి. ఆ పిల్లాడు ఆ సిజర్స్ ని తీసుకుని అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. పిల్లాడు అలా నడుచుకుంటూ వస్తుంటే అనుకోకుండా వాళ్ళ ఫాదర్ కి ఎదురు పడతాడు. వాళ్ళ ఫాదర్ ఆ పిల్లాన్ని చూసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు రా కారు ఎక్కని ఎక్కించుకుంటాడు. ఆ పిల్లాడు బ్యాక్ సీట్ లో ఉన్న వైట్ బ్యాగ్